హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఆప్షన్స్ పెట్టాలి, ఒకవేళ వెళ్తే ఆప్షన్స్ ఎలా పెడితే మంచి సీట్ అనేది వస్తుంది, టాప్ కాలేజీలో మంచి సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో దానికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ దాదాపు చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ అయ్యారు. చాలామంది సెకండ్ ఫేజ్కి వెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక సీటు అలాట్ అయ్యి రిపోర్ట్ అయ్యారో మీరు ఒక్కసారిగా ఆలోచించండి. మీకు ఆ కాలేజీ ఆ బ్రాంచ్ మీకు నచ్చిందా లేదా? ఒకవేళ మీకు నచ్చి ఆ బ్రాంచ్ కానీ మీరు ఫుల్ సాటిస్ఫైడ్గా అయ్యండి, ఆ కాలేజీ ఫుల్ సాటిస్ఫాక్షన్ కానీ అయితే నా అభిప్రాయం ప్రకారం అయితే సెకండ్ ఫేజ్కి వెళ్ళడం అనేది వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చినప్పుడు అక్కడితో క్లోజ్ చేసేయడం బెటర్. ఒకవేళ సెకండ్ ఫేజ్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో, ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ బ్రాంచ్ కన్నా ఒక బెస్ట్ కాలేజీ బెస్ట్ ఆప్షన్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అది ఎలా పెట్టాలి? వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏవో ఒక కాలేజెస్ మనం దృష్టిలో పెట్టుకొని మనం పెట్టేసామంటే మనకి ఏదైనా ఒక కాలేజీ సీట్ కానీ అలాట్ అయ్యింది, సెకండ్ ఫేజ్లో ఏదైనా ఒక కాలేజ్ సీట్ కానీ అలాట్ అయిందంటే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మరొక ఆప్షన్ లేదు. ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ వచ్చిన సీట్ అనేది అక్కడ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అవుతుంది. కాబట్టి అప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ చాలా బాగుంది, మంచి కాలేజీ, అక్కడే జాయిన్ అవ్వాల్సింది, మళ్ళీ మా సీట్కి మేము జాయిన్ అవుతామంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆప్షన్స్ పెట్టాలంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ కన్నా బెటర్ ఆప్షన్ ఉండే విధంగానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఏ ఏ కాలేజెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడు మీరు ఆప్షన్ పెట్టినప్పుడే ఆలోచించుకోవాలి. ఈ కాలేజీలో సీట్ వస్తే నేను జాయిన్ అయిపోతాను అన్నటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో అనుకోండి ఎన్నైనా కాలేజెస్ ఆప్షన్స్ పెట్టచ్చు, ఎందుకంటే మరొక ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజే మనకు ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మనం ముందుగా మీరు ఏ ఏ కాలేజెస్లోని ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక లిస్ట్ పెట్టుకోండి. ఏ కాలేజెస్ మీరు పెట్టినా కూడా ఆ కాలేజీలో మీకు సీట్ వస్తే మీరు డెఫినెట్గా జాయిన్ అయిపోవాలి. అటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టండి. అలానే మంచి కాలేజెస్ టాప్ కాలేజెస్ రాస్తే కాదు. మీరు ఆ కాలేజీకి సీట్ వస్తే జాయిన్ అయిపోతానన్న కన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి కాలేజెస్ రాయండి. ఇలా ఒక కాలేజెస్ కొని రాసుకోండి. ఈ కాలేజీ ఎన్ని రాయాలి అంటే మీరు ఏ కాలేజీ అయితే మీరు వెళ్ళగలరో అన్ని కాలేజెస్ మీకు ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని కాలేజెస్ టాప్ కాలేజెస్ రాసుకోండి. తర్వాత ఆ కాలేజెస్లో మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏదైతే అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అనుకుంటున్నాను అనుకోండి, అన్ని కాలేజెస్లో సిఎస్సి అని పెట్టండి. దాని నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్స్, సిఎస్సి డేటా సైన్స్ అన్నింటిలో డేటా సైన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా ప్రతి దాంట్లో కూడా సిఎస్సి రిలేటెడ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీరు ఏదనుకుంటుంది, ఈసీ అనుకుంటే ఈసీ, లేదా కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనుకుంటే ఏదైతే ఇలా మీరు ఆప్షన్స్ పెట్టినట్టయితే అందులో ఏదైనా ఒక కాలేజీ మీకు వచ్చింది అంటే మీకు డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోయి ఆ సీట్ వస్తుంది. అప్పుడు మీరు కోరుకున్న కాలేజీ పెట్టారు కాబట్టి మీరు ఈజీగా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఒకవేళ అక్కడ బ్రాంచ్ కూడా కాలేజీయే కాదు, బ్రాంచ్ కూడా మీకు నచ్చని బ్రాంచ్ పెట్టకూడదు. నేను ఈ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వను అనుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితి ఆ బ్రాంచ్లో కూడా మీరు దాని జోలికే వెళ్ళకూడదు. మీకు నచ్చితేనే ఆ బ్రాంచ్ కూడా ఆప్షన్స్గా పెట్టండి. ఈ విధంగా మీరు ఆలోచించుకొని పెట్టాలి తప్ప 10 పెట్టామా లేదా 100 పెట్టేయండి, 150 పెట్టేయండి అంటారు. అలా కాదు. మీకు ఎన్ని ఆప్షన్స్ అయితే అన్ని ఆప్షన్స్ పెట్టండి అంటారు, కరెక్టే. కానీ మీరు దాదాపు ఒక 100 ఆప్షన్స్ మనం పెట్టచ్చు. కానీ ఆ 100 ఆప్షన్స్లో మీకు సపోజ్ ఒక 90 ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ మీకు వచ్చినా కూడా మీరు జాయిన్ అవుతారంటేనే మీరు పెట్టాలి, లేనప్పుడు అలా పెట్టకూడదు. ఇది ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ ఒక సీట్ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిందో వాళ్ళు. అసలు ఫస్ట్ ఫేజ్లో సీటే రాలేదు, అలాట్ అవ్వలేదు, మేము ఫస్ట్ టైంగా మేము ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100 అబవ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే ఫస్ట్ ఫేజ్, ఇదే ఫైనల్ ఫేజ్ వాళ్ళకి కాబట్టి మొత్తం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకొని ఏ కాలేజీ వచ్చినా ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.